నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ దినకర్. ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. 58వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజలెవరైనా కాంగ్రెస్ కి దీటుగా వస్తారా అని ధ్వజం. నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ సిపిఎం ధర్నా. శీతాకాలంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ దంపతులు, వివిధ శాఖల మంత్రులు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్లను ప్రారంభించామన్నారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విజయవాడ వీఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కమిషనర్, మేయర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నిటికన్నా ఉత్తమమైందని, దీనిని లెక్కించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజల సహకారంతో నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. చాలా సంతోషం. అంటే 75 ఉంది కాబట్టి కాదు, బట్ కానీ మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ వల్ల వచ్చింది. బట్ కానీ మనకి రిపబ్లిక్, ఇండియా యాజ్ అ రిపబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజు ముందుగానే ఒక 125 feet ప్లస్ 85 అంటే 210 feet స్టాచ్యూ ఆనరబుల్ సీఎం ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే మన విజయవాడలో. అండ్ దీంట్లో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మేజర్ రోల్, చాలా ముఖ్యమైన పాత్ర మనం చేసాం. సో చాలా చాలా సంతోషం దీనికి. సో ఇది మనం చూస్తే మన విజయవాడ నగరపాలిక సంస్థ ఎన్నో నగరపాలక సంస్థలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే కార్పొరేటర్స్, అలాగే ఆఫీసర్స్ అందరికీ, ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ టర్మ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ 3 ఏళ్ళుగా 3 పర్యాయాలు మనం టాప్ 10లో ఉండటం అన్నది చాలా గర్వంగా మనం తెలియచేయచ్చు. ఈ టర్మ్లోన నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్స్గా, అలాగే కమిషనర్ స్వప్నిల్ దినకర్ గారు, ఆఫీసర్స్, ఈ టర్మ్లో మేము ఉండడం
నిన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న కేసినేని నాని పార్టీ మారి చంద్రబాబు వద్దు అంటున్నారని టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. 58వ డివిజన్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్తున్నామని అన్నారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే మా టీవీ ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు 56వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సురేష్ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ శ్యామ్ గారు, సెక్రటరీ శ్యామ్ గారు, తర్వాత మన బడేషా గారు, అంగన్వాడీ అధ్యక్షురాలు లక్కు శాంతి గారు, లక్ష్మి గారు అందరి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మనం అందరం చేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపిచ్చారు, ప్రతి కుటుంబానికి మేము సంక్షేమం అందజేయాలని చెప్పి. ఈరోజు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో నన్ను ఎవరు ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పాడు. ఇవన్నీ మన అందరికి గుర్తుంది. ఎంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. తర్వాత 2022 సంవత్సరం వచ్చింది. దాంట్లో నన్ను నమ్మండి అని ప్రజల్ని కోరాడు. మరి అంటే టోన్ మారింది. 21 నుంచి 22కి పీకలేరు అన్న దానికి నన్ను నమ్మండి అన్నాడు. ఇప్పుడు 2023 గత సంవత్సరం చూస్తే నేను మిమ్మల్ని నమ్మాను అన్నాడు. అంటే ఒక ధోరణి చూస్తూ ఉంటే ఏ రకంగా వెళ్తుందనేది ఆయన ప్రవర్తన అనేది మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అట్లాగే ఈరోజు ఇక్కడ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు 56వ డివిజన్లో కేసినేని శివనాథ్ గారు ఆధ్వర్యంలో బేగ్ గారి నాయకత్వంలో 56వ డివిజన్లో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన మహాశక్తి పథకం కింద తల్లికి 56వ డివిజను బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఈ మహంకాళమ్మ గుడి రోడ్ నుంచి స్టార్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ఎంఎస్ బేగ్ గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రతి డోర్ టు డోరు ఇంటింటికి వెళ్ళి కలవడం, బాబు గారు ఇచ్చిన షూరిటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇది కూడా ప్రజలకు తెలియప. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాటలు బాధాకరమని మాజీ మంత్రి సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 58వ డివిజన్ పీఎన్టీ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక ప్రతి ప్రజాప్రతినిధి నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నామన్నారు. సంక్షేమ పథకాలు రావాలన్నా, మంచి అభివృద్ధి చేయాలన్నా మళ్లీ జగనన్న రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బోండా ఉమా ఆసిఫ్ ఉన్న డివిజన్లో మెజారిటీ తెచ్చుకోవాలని ఉమాకి సవాల్ విసిరారు. దుర్గంలో గెలవడం అది వేరే విషయం. నీకున్న స్థానం ఏదైతే నీ ఆఫీస్ ఉందో ఆ డివిజన్లో మెజారిటీ సంపాదిస్తావో లేవో చూసుకోమని చెప్పి సవాల్ విసురుతున్నాను. ఏమైనా చంద్రబాబు దొంగ అందరూ తెలుసు. చంద్రబాబుకి అన్ని ఆధారాలతో కూడా పట్టుకోవడం జరిగింది. అతనికి ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు. అదే నేను బోండా ఉమాను కావచ్చు, చంద్రబాబు నాయుడు తాలూకా తోకలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా దొరకరు. పాప ఎవరైనా సాక్ష్యాలు చెప్పడం కోసం వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళు చంపేస్తాను బెదిరిస్తారు. మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, బోండా ఉమాకి ఈ 5 సంవత్సరాల్లో ఏమైపోయావు నువ్వు, ఎందుకు నియోజకవర్గాలు తిరగలేకపోయావు, ఎవరు కూడా నీలాంటి వ్యక్తిని కావాలని కోరుకోవట్లేదు. స్థలం కనబడితే కబ్జా చేయడం, టైం దొరికితే ప్యాక్ ఆడడం, ఇవన్నీ కూడా ఇటువంటి అలవాటు పరుడు మనకు అవసరమా? బైక్ రేస్ డివిజన్లో ఉన్నటువంటి పిఎన్టీ కాలనీలో మన సీన్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు అలాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పదవులేసి సెంట్రల్ నియోజకవర్గంలో
మళ్ళీ గెలిపే లక్ష్యంగా మరి ఇక్కడికి పంపించారు. మరి సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఏదైతే మన ఈ పిఎన్టీ కాలనీలో తిరిగిన వాతావరణం అందరిలో కూడా మరి చాలా పాజిటివ్గా, ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తారు, ఏదో ప్రతిదీ కూడా మా అడ్డా అని, మీ అడ్డా అనటానికి మీరేం చేశారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో నేను ఇది ఈ కుటుంబానికి మంచి చేశాను, లేకపోతే ఈ పిల్లవాడికి న్యాయం చేశాను, లేకపోతే ఈ అవ్వకి నేను మంచి చేశాను. పల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు, మన ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తే జగనన్న చేసిన ప్రతి పథకం మేము చెప్పకుండా వాళ్ళే ఇప్పుడు నోరాలుగా చెప్తున్నారు. అన్నా మా పిల్లలకి అమ్మ ఒడి ఇచ్చింది, అన్నా మా పిల్లలకి విద్యా దీవెన వచ్చింది, అన్నా ఎప్పుడో ఒక 10 సంవత్సరాల నుంచి రాని పింఛన్ కూడా. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఏపీ ఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఈవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకుల స్ఫూర్తిని నింపుకొని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. 1950 జనవరి 26న ప్రజలకు స్వేచ్ఛను కలిగిస్తూ రాజ్యాంగాన్ని రాయటం జరిగిందన్నారు. ఆనాటి నుండి జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటామని వివరించారు. దేశంలో ఆలయ సంస్కృతి విస్మరించిందని అన్నారు. శ్రీచక్రం సహజంగా ఉండటం సనాతన ధర్మానికి తాత్కాణమన్నారు. శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై ఈరోజు కన్నుల పండుగగా పతాకావిష్కరణ జరగడం, ముఖ్యంగా భక్తుల సమక్షంలో అమ్మవారి పాద సన్నిధిలో కృష్ణానది తీరంలో మనం భారతదేశానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి రోజైన ఈ రోజున పతాకావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మానికి ప్రతీకలు ఆలయాలు, అలాంటి ఆలయాలకు తలమానికాలు క్షేత్రాలు, అటువంటి ఒక దివ్య క్షేత్రంలో ఈరోజు పతాకావిష్కరణ కావించుకోవడం అత్యంత గౌరవప్రదమైనది. మాకెంతో గర్వకారణమైనటువంటి ఈ రోజున దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలోనూ దేశం. దుర్గా భవాని ఈరోజు గణతంత్ర దినోత్సవ రోజు సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానమునందు ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ రోజున ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవం జరపడం జరుగుతుంది. స్వేచ్ఛగా కూడా స్వేచ్ఛ వాయువు కూడా మనం పీల్చుకోవడం జరుగుతుందండి. ఎంతోమంది వాళ్ళ జీవితాలని బలి చేసుకొని ఈ రోజున మాకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ త్యాగమూర్తులు. భారత రాజ్యాంగం అత్యంత గొప్పదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నామని మల్లాది విష్ణు అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవటం మనందరి బాధ్యతగా చెప్పుకొచ్చారు. పేదరికంలో మగ్గుతున్న వారు, అణగారిన వర్గాలు తమ తలరాతలు తామే రాసుకునే విధంగా, తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే నిర్దేశించారో అదేవిధంగా నేడు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం అత్యంత ప్రపంచంలోనే ప్రభావితం చేసినటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం. కాబట్టి అనేక మంది త్యాగధనులు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి రిపబ్లిక్గా ప్రకటించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడు 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని విజయవాడ సత్యనారాయణపురం 33 డివిజన్లో మన సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేత జెండా ఎగరవేసి చేసుకోవడం జరిగింది. ఆ రోజు అంతమంది పెద్దలందరూ కూడా ప్రాణాలను తెగించి సాధించిన ఆ స్వతంత్రాన్ని ఈరోజు
చక్కటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన దేశంలో అమలుపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు దేశంలో దేశ ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఎగురవేశారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందన్నారు. ఈ శుభవేళ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారన్నారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎదిరిస్తే గుండుగీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడొచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నాం. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమర్ది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నారు. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసునని, అది తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చానా అని ప్రశ్నించారు. కొందరు 50 తీసుకోండి, 60 తీసుకోండి అంటున్నారని, పొత్తును ఇబ్బంది పెట్టేలా కొందరు మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మనం 3వ వంతు సీట్లను తీసుకోబోతున్నామని తెలియజేశారు. వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. శీతాకాలంలో విజయవాడలో నీటి ఎద్దడి సిగ్గుచేటని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. న్యూ రాజీవ్ నగర్
పాత రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 12 రోజుల నుండి నగరంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఒక్కపూట కూడా సక్రమంగా నీటి సరఫరా చేయటం లేదని, హెడ్ వాటర్ వర్క్స్ లో నీటిని శుద్ధి చేయటం సగానికి సగం తగ్గిపోయిందన్నారు. పలుచోట్ల కలుషిత నీరు సరఫరా అవుతోందని, కృష్ణానది నీటిలో సాంద్రత, కాలుష్యం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. 15 రోజులుగా తీవ్రమైన నీటి ఎద్దడి సాగుతూ ఉంది. రాజీవ్ నగరు, ప్రకాష్ నగరు, ఉడా కాలనీ తదితర ప్రాంతాల్లో తాగటానికి కూడా నీళ్లు లేక జనం నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వంలో కానీ కార్పొరేషన్లో కానీ చలనం లేదు. రాత్రిపూట నిద్రలు కూడా పోకుండా మోటార్లు వేసుకుంటా నీళ్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రైవేట్గా డబ్బులు వేసుకుని ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. అయినా ఈ కార్పొరేషన్ మొద్దు నిద్ర లేవలేదు. గెలిచినటువంటి శాసనసభ్యులు కార్పొరేటర్లకి చీమగుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఎన్నికల రంది, ఓట్లు రంది, పదవుల గోలు తప్ప ప్రజలు బతుకుతున్నారా చస్తున్నారో కూడా అర్థం కావట్లా. నీళ్ళైతే దొరకట్లా. మద్యం, మందు మాత్రం 24 గంటలు సరఫరా ఉంది. కృష్ణానది తీరాన్ని పెట్టుకుని విజయవాడలో శీతాకాలంలో నీళ్లు కొరత అంటే ఇది సిగ్గుచేటు తప్ప ఇంకోటి కాదు. దేశంలో మోదీ అవలంబిస్తున్న విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. హనుమాన్పేటలోని సిపిఐ రాష్ట్ర కార్యవర్గంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి జరగటం లేదన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఉద్యమాలను చేపట్టిందని వివరించారు. ఈ 2 పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరం కూడా ముక్త కంఠంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జయప్రదంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏదైతే లౌకిక రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో ఆ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా ప్రతిన పూనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్గా పెట్టుకున్నాం. సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పేరుతో మన రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం. ఆ విలువలను కాపాడుకోవడానికి మన రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడింది. పథకం ప్రకారం సంఘ పరివార శక్తులు ఈ రోజున దేశ లౌకిక వ్యవస్థ మనుగడకి ఒక ప్రమాదాన్ని శంకించాల్సినటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. శతాబ్దాల వెనుకున్నటువంటి గాయాలను తిరిగి రేపటానికి వాళ్ళ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించండి. శతాబ్దాల తరబడి ఉన్నటువంటి గాయాల సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అందజేస్తోందని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీశైల్యారెడ్డి గారు, ఔత్శైల్యారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్సు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే
కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీస్ దగ్గర ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మహనీయులు అంబేద్కర్ గారి ఆశయాలకు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల యొక్క స్ఫూర్తిని నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కటి కూడా టీడీపీ జిల్లా కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ 75వ భారత గణతంత్ర దినోత్సవం నాడు 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టిందన్నారు. 75 ఏళ్లకు పూర్వం 1950లో భారత రాజ్యాంగం ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చిందని, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైన న్యాయాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని అందిస్తానని, సౌభ్రతత్వాన్ని పెంపొందిస్తానని భారత రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారని, ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ దేశం చాలా వరకు అభివృద్ధిలో ముందుకు పోయిందని, కానీ అందరికీ సమానమైన న్యాయం, సమానత్వం సిద్ధించిందా లేదా అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపొందిన రోజు 75 సంవత్సరాలు 75వ భారత గణతంత్ర దినోత్సవం ఇది. అంటే 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలోకి భారతదేశం ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టింది. 75 ఏళ్లకు పూర్వం మరి 1950లో భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగం పూచీపడింది భారతదేశ ప్రజలందరికీ కూడా. ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని, సమానమైనటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ దినకర్. ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడి. 58వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో ప్రజలెవరైనా కాంగ్రెస్ కి దీటుగా వస్తారా అని ధ్వజం. నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ సిపిఎం ధర్నా. శీతాకాలంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నేత బాబురావు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.